హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కిరణ్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, వాచ్ చేయండి. నవరాత్రులు 4వ రోజు అయితే మనము కూష్మాండాదేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. ఏ అలంకారంలో అంటే కంచి కామాక్షి దేవి మాత అలంకారంలో పూజిస్తాము. ఈ అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిస్తామంటే అల్లం గారెలు సమర్పిస్తామండి మనము. ఈ అల్లం గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాము. దసరా శరన్నవరాత్రులు అంటేనే మనకు ఎంతో వైభవంగా జరుపుకుంటాం కదండి. ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారిని పూజిస్తాము, ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తాము, వివిధ అలంకారాల్లో పూజిస్తాము. ఇప్పుడైతే ఈ అల్లం గారెలకు కావాల్సిన పదార్థాలు అయితే చూస్తున్నాము. ఇక్కడైతే 1 కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను నేను నైవేద్యానికి కాబట్టి కొంచెమే చేస్తున్నాను. 1 కప్పు ఉద్దిపప్పు తీసుకొని వాటిని బాగా 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసేసి ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే అల్లం గారెల్లోకి కలుపుకోవాల్సిన కొన్ని పదార్థాలు అయితే చూసేద్దాము. అల్లం తురుము, పచ్చి కరివేపాకు తురుము, పచ్చిమిర్చి తురుము, తర్వాత ఒక 4 మిరియాలు తీసుకున్నాను. ఎక్కువ తినేవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని బాగా నానబెట్టుకున్న పప్పును అయితే మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసిన తర్వాత గిన్నెలో వేసుకొని అలా గ్రైండ్ చేసిన మిశ్రమంలోకి అయితే మనం పక్కన పెట్టుకున్న అల్లం తురుము, పచ్చి కరివేపాకు తురుము, పచ్చిమిర్చి తురుము, మిరియాలు వేసి ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు మిక్స్ చేస్తే మనకైతే బాగా వస్తాయి. పక్కన కూల్ వాటర్ కూడా పెట్టుకోవాలి. గారె వేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ప్రతిసారి అలా కూల్ వాటర్లో అద్దుతూ ఉంటే అంతేనండి. అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.